నమస్తే అండి, రాజేష్ గారు శ్రీ కోదాట్లో శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నారండి. వారి సిబ్బంది మొత్తం 34 మంది ఉంటారండి. వారికి కూడా ఉపాధి మార్గం కల్పిస్తారు. శ్రేణి గారికి నా పోలీసు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి మమ్మల్ని మేము చేసే వీడియోలు కూడా ఇన్స్పైర్ అండి శ్రేణి గారు అండి. హాయ్ అండి, నిన్న రాజేష్ గారు ఇచ్చినటువంటి అమౌంట్ తోటి ఈరోజు పిల్లలకి ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఫుడ్ అరేంజ్ చేశారంట. బాగున్నారు అందరూ? వీడియో వస్తుందన్న. ఏమైనా కూర్చో నాని. హలో, నిక్కరా దొరికిందా? నిక్కర్ నిన్న మంచి నిక్కర్ దొరికిందా? ఏమైంది కాలుకి? ఏమైంది కాలుకి? ఏమైంది జన మంచిగా ఉందా కాలు? అడుగుతుందా? అడుగుతుందా? అవునా? దించు. వెరీ గుడ్. పోలీసారి వచ్చినట్టుందా? ఓకే ఓకే. అమ్మా ఏమంటుండో టీచర్. ఓకే, జ్వరం తగ్గిందా? జ్వరం తగ్గిందా? జ్వరం తగ్గిందా? ఇది మాత్రలు వేసుకుంటాయా? మాత్రలు టానిక్ తాగు మంచిగా జ్వరం తగ్గుద్ది. తిను మంచిగా, తిని మంచిగా. ఓకే. పోలీస్ సార్ చాలా మంది సహాయం చేస్తుండు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తోచినంత సహాయం చేయండి. శనగల రాధాకృష్ణ ఆశ్రమం. థ్యాంక్ యూ. నమస్తే సారు, శనగల జగన్మోహన్ గారట. మన కోదాడ స్వచ్ఛంద సంస్థకి ఫౌండర్ అనమాట. దీని ద్వారా నడుస్తుంది అన్నమాట ఈ సంస్థ. ఈ పిల్లలందరికీ కూడా మరి దాతల సహకారంతో నడుస్తుంది సార్. మంచిగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ. మీ ఎవరైనా దాతలు ఉంటే ఈ ఫోన్ నెంబర్ పెడుతుంది సార్ మా వీడియోలో. తప్పకుండా సాయం చేయండి. మన పిల్లలు అనుకుని సాయం చేయాలి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు భోజనం పెడితే వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు సార్. పిల్లలు కూడా మానసికంగా వీళ్ళు ఎదుగుతారు కాబట్టి మీరందరూ సాయం చేస్తారని మేము ఆశిస్తున్నాండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు కూడా ఒక డ్యూటీలో భాగంగా ఉండి కూడా ఈ పిల్లలకి సేవను అందించాలనే ఒక సదుద్దేశంతో మీరు ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రూపాన్ని ప్రతిదీ మీరు మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి చేరువలైనందుకు కూడా మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను సార్. అయితే ఈ క్రెడిట్ సార్ కోదాడ సూపర్ మార్కెట్, శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ రాజేష్ గారికి దక్కాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. వారికి పుణ్యం దక్కాలి, నాకు కాదు సార్, వారికి దక్కాలి. మా పోలీసులు కూడా చెప్తాం సార్, మా ముందుగా సాయం చేయమని చెప్తున్నాం మా వాళ్ళందరూ. థ్యాంక్ యూ. మొత్తం 4 రూములు ఉన్నాయి. ఈ 4 రూముల్లో కూడా పిల్లలు కూడా నీట్ ఉందండి. రూమ్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు కూడా ఇంటి తాళాలోనే ఉంచుతాం అన్నమాట. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇక్కడ 40-45 మంది పిల్లలు కూడా ఉన్నా కూడా మన ఇంట్లో ఎంత నీట్గా ఉంటుంది, ఎక్కడ కూడా మంచి ఒక పరిశుభ్రత విషయంలో పిల్లల విషయంలో కానీ ఎప్పుడు కూడా మేము
జాగ్రత్తలు ఎప్పుడు పాటిస్తూనే తీసుకుంటూ ఉంటారు. ఈ మన సొంత ఇల్లు ఉన్నట్టు మంచిగా ఉంటుంది. ఎక్కడ కూడా మీరు చూడొచ్చు, ఒక సొంత ఇంటి వాతావరణాన్ని మనం కంప్లీట్ చేసి ఎక్కడ కూడా అంటే ఇప్పుడు పడుకున్నారు, పిల్లలు పడుకున్నారు, పిల్లలు కూడా అంత మంచిగా ఉందండి. ఇక్కడ కూడా ఒక 4-5 పిల్లల బట్టలు కానీ సేమ్ మన హాస్టల్ తరహాలు ఉందన్నమాట. మన ఇంటి తరహా, మన ఇంట్లో ఇల్లు ఉన్నట్టు ఇంటి తరహా. నీట్గా సార్. థ్యాంక్ యూ సార్. మా వంతు కాకుండా మేము ఇంకా చాలా మంది చెప్తాం సార్, డ్యూటీలు ఉండి కూడా కుదట్లో ఇట్లా అనాథ పిల్లలకి సాయం చేయడం చెప్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ముందుకు రావడం మాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కొంచెం చూసి పెట్టామండి. రాని నన్ను ప్లేట్ అమ్మాయి మేడం వద్దా నీకు ఎందుకు తినడా పడరు తిను. అసలు తినట్లేదండి నువ్వు. తినవా ఎందుకు తినవా? నీ పేరేం పేరు? నాని. నీ పేరేం పేరు? నీ పేరు? భరత్. భరత్. భరత్ అన్న నేను. నీ పేరేం పేరు? సాయి.
వెరీ గుడ్. నీ పేరు? నీ పేరు ఏం పేరు? ముందుగా ముందుగా ఏం పేరు? ఆసిఫ్. వెరీ గుడ్. అదే అదే న్యాచురాలిటీ కదండి, ఇంకా న్యాచురాలిటీ మచ్చ మచ్చ బాగుంది పేరు బాగుంది. జగదీష్ రాజీ రాణి రాజీ రాజీ పేరు తమ్ముడు అన్నాం బ్లాక్ పెట్టు. ముందుగా రాజీ మణి రాజీ. రాజీ. వెరీ గుడ్. ఓకేనా? భోజనం మంచిగా ఉందా? సూపర్. అంటే ఇంకా ఆయమ్మలు చెప్పినట్టు వినాలి, సార్ చెప్పినట్టు వినాలి, మేడం చెప్పినట్టు. సరేనా? ఓకే మరి అందరికి బాయ్. మరి వెళ్ళొస్తా. బాయ్. బాయ్ అందరికి బాయ్. వీళ్ళతోని లైన్ చేయాలని చెప్పి అందరికీ నమస్తే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి. ఈ అంకులోలు ఆఖరికి వచ్చిర్రు. మీరు కూడా రావాలి మా దగ్గర. ఓకే బాయ్. బాయ్.